కొంతమంది ఎదుటి వారిని అదే పనిగా నిందిస్తూ ఉంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా విమర్శిస్తూ ఉంటారు. అలాంటి వారి గురించి కంచి మహాస్వామి ఇచ్చినటువంటి వివరణ ఏంటి? అప్పట్లో ఆ నడిచే దేవుడు కంచిస్వామి వారు సికింద్రాబాద్ వచ్చారు ఒకసారి. ఆయన మొత్తం దేశమంతా పర్యటన చేశారు మహానుభావులు. సికింద్రాబాద్ వచ్చినటువంటి సందర్భంలో ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి స్వామివారి దగ్గరికి వచ్చారు. ఈ కంచి స్వామివారి దగ్గరికి వచ్చి, స్వామి మీరేమనుకోకపోతే ఒక విషయం చెప్తాను, చెప్పవయ్యా అన్నారు. ఏం లేదు స్వామి, మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంది, ఆ గుడిలో పూజారికి సంస్కృతం రాదండి, ఏదో మాట్లాడుతుంటాడు, అసలు ఆ మాట్లాడిన దానికి అర్థం కూడా రాదండి, ఏమిటోనండి అలాంటి వాడు మా గుడిలో పూజారి కింద వచ్చాడు అని పూజారి స్వామి మీద నిందల్ని కంచి స్వామి వారి దగ్గర చెప్పారు. కంచి స్వామి వారు ఈయన్ని సంస్కరించాలి అనుకున్నారు. అంటే ఎదుటి వ్యక్తి మీద నిందలు చెప్తున్నారు. నాయనా నీకు పిన్ అంటే తెలుసా అన్నాడు. పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు కదా, యథార్థంగా జరిగిన సంఘటన నీకు చెప్తున్నా. పిన్ అంటే నువ్వు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు పిన్ అంటే ఏమిటి, దాని మొత్తం ఫామ్ ఏమిటి నీకు తెలియాలి కదా, నేను పిన్ అంటే ఏమిటిరా అన్నాడు. తెలియదు స్వామి నాకు అన్నాడు. పిన్ అనేదానికి మొత్తం ఫారం ఏమంటారు, పోస్టల్ ఇండెక్స్ నెంబర్, అందు వాడికి తెలియదు, నాకు తెలియదండి అన్నాడు. మరి పూజారి కూడా తెలియకపోయినా నువ్వు ఉత్తరాలు బట్వాడా చేయటం మానేసావా? పిన్ అనేటువంటి దానికి ఆ ఫుల్ ఫామ్ ఏంటో నీకు తెలియకపోయినా సరే ఉత్తరాలు ఆ పిన్ నెంబర్ చూసుకుంటున్నావు, లేకపోతే అడ్రస్ చూసుకుంటున్నావు, ఎవరికి అందచేయాలో వాళ్ళకి నువ్వు అందచేస్తున్నావు. మరి పూజారి స్వామి కూడా అంతే, సంస్కృత మంత్రాలు చదువుతున్నాడు, వాటికి అర్థాలు తెలియకపోవచ్చు, అక్కడ భావం ప్రధానం, భక్తిగా చదువుతున్నారు. అర్థాలు తెలియనంత మాత్రాన ఆయనకి ఏం తెలియదండి, సంస్కృత మంత్రాలకు అర్థాలు తెలియని వాడు మాకు పూజారి కింద వచ్చాడండి అని నింద వేయటం తగదు. భావగ్రాహి జనార్దనుడు విష్ణుమూర్తి దైవం ఏదైతే ఉన్నాడో ఆయన భావాన్ని మాత్రమే గ్రహిస్తాడు. భక్తుడి యొక్క మనస్సులో ఉండే ఆ భక్తి భావాన్ని మాత్రమే చూస్తాడు. కానీ వీడు సమస్త విద్వాంసుడై ఉన్నాడా, వీడికి మొత్తం శబ్దమంజరంతా నోటికొచ్చా, పంచకావ్యాలు చదివాడా, వీడు నా స్తోత్రాలన్నీ చదివాడా, ఇవేమీ పట్టించుకోడు దేవుడు. ఎంత భక్తిగా నాకు వీడు మనస్సుని సమర్పిస్తున్నాడు, ఎంత భక్తిగా పూజన చేస్తున్నాడు, భక్తిని చూస్తాడు, మిగతా విషయాల్ని పట్టించుకోడు. వాడి విద్వాంసాన్ని పాండిత్యాన్ని అక్కడ పట్టించుకోరు. కాబట్టి మనం తొందరపడి ఇతరుల మీద నింద వేయకూడదు, నాలిక ఉంది కదా అని ఆ మాట మళ్ళీ ఏం చెప్పలే స్వామివారు. ఈ సంఘటన చెప్పారు, చెప్పిన వెంటనే అందులో ఉండేటువంటి ఆంతర్యం ఆ వచ్చిన వ్యక్తికి తెలిసింది. తను ఎంత పొరపాటు పడ్డాడో తెలిసి కాళ్ళని మీద పడతాని నమస్కారం చేశాడు. అంటే స్పృశించలేదు కానీ దూరం నుంచే నాకు బుద్ధి వచ్చింది సుమ అన్నట్లుగా నమస్కారం చేశాడు. కాబట్టి ఎదుటి వారి మీద తొందరగా మనం నిందలు వెయ్యకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఈ తత్వాన్ని మనం అలవర్చుకోవాలని కంచిస్వామి ఈ సంఘటన ద్వారా మనందరికీ బోధించారు.